చీ అన్నాడు, చీప్ గా చూసినాడు. అరే వీడేంది వీనితో టైం అవుతుంది అన్నాడు. నా టైం రాని నేను చూపిస్తా, అప్పుడు నా గురించి నేను కాదు మీరు మాట్లాడారా పైనకి వెళ్ళాడే. స్కూల్ టైం అవుతుంది వెళ్ళవా? వెళ్తా అన్న కొంచెం మోటివేషన్ చూసి. ఎవడే పిల్లహొక్కడు మీ ఫ్రెండా? కాదన్న ఇన్స్టాగ్రామ్ లో మోటివేషన్ ఇస్తా ఉంటాడు. ఈడ నీకంటే పిల్ల హుక్కలు ఉన్నాడు, వీడికి మోటివేషన్ అవడం ఏంట్రా? అందుకని ఇప్పుడు ఈడి చూస్తున్నా. నీకే చెప్తున్నా ఇనే దుడుకా ఆడల కాలకు కడతారు గజ్జా, షాప్ లో అమ్ముతారు 5 రూపాయలు కాజా. నాకు తెలిసే నువ్వు పెద్ద లంజా. ఏరా పిల్ల పంపక నువ్వే షాప్ లో అమ్మని కాజా అంత ఉంటే నువ్వు అమ్మని పట్టుకొని అవడలో మాట్లాడుతావా? ఎరా నీకు ఇది మోటివేషన్ అంటే ఇలాంటి కాదన్న. ఇగో ఇది భయ ఒక పిల్ల అన్న అన్న అని బాధపడుతున్నావా? ఇవాళ అన్న అన్న పిల్ల రేపు బావా అంటది, ఎల్లుండి ఒకసారి రావా అంటది. పోరా పోక బొమ్మ నిన్ను మారాడలక చూసుకోవాలా? నిన్ను లేవట్ దెంగతాపు నువ్వే అంటావు. రాత్రి ఒరే చంటి అసలే రాత్రి అయిపోయింది. నువ్వు లేవట్ దెంగతాపు అన్నా నేను ఇంకో స్కూల్ కి వెళ్ళొస్తా. ఎక్కడికి జారుకుంటున్నా అంటే స్కూల్ కి టైం అవుతుంది కదా అని. అక్కడ ఎవడో పిల్ల హుక్కల్లో ఉన్నాడు. పెట్టు ఏమే బొమ్మ నేను కొట్టే డైలాగ్ అంటున్నావు. నువ్వు గల్లీ నీ అమ్మ పూకు నువ్వు వేసుకున్న మేకప్ నా తమ్ముతో తయారు చేస్తా. నీ తమ్ముడితో తయారు చేస్తావు? అసలు నీకు వస్తాదరా పిల్ల పొంక? ఇది మీ అమ్మ నాన్న చూసారు ఇటు పక్క తుప్పు పట్టిన రాడ్డు, అటు పక్క బాగా దట్టించిన కేరళ కర్రీ. ఆ రెండు కలిపి కొత్తలో పెడతారు. హేరా నీకు పెట్టమంటావా? నాకేం తెలియదు. అయ్యో పిల్ల పొంక మోటివేషన్ కావాలరా నీకు? అసలు ఈ పిల్ల ఒకరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అవుతున్నారో తెలుసా? ఏమో ఎవరికి తెలుసు. ఇగో వీళ్ళంటి ఎరుకు మోటివేషన్ నుంచి పబ్జి నుంచి అయితే నేను ఒక విషయం నేర్చుకున్నా. ఏంటది? ఒక ఇంటి డోర్ ముందే ఓపెన్ చేసి ఉందంటే ఆ ఇంటిని ఆల్రెడీ వేరే ఎవడో లూట్ చేసేసి ఉంటాడు. అయన్నొద్దు, పాయింట్కి రా. నువ్వు ఇళ్ళ గురించి డోర్ల గురించి మాట్లాడట్లేను. హేరా ఆడు చెప్పింది అర్థం కాలేదా? అర్థమైంది. అక్కడ ఆడు స్లో మోషన్ లో బీజేఎంఎస్ లెజెండ్ లా ఫీల్ అయిపోతున్నాడు కదా. ఫీల్ అవ్వండి. అయిపోయిందా? కింద కామెంట్స్ చూసుకో. డార్క్ కూడా లెజెండ్స్ విల్ అండర్స్టాండ్ సూపర్ చెప్పావన్నా, ఇచ్చి పడేసావన్నా అంటారు. చూసుకున్నావా? హ్యాపీయా? ఇంక తీసే. ఇలాంటి హెరోకు డైలాగ్ అంటే మోటివేషన్ రాదు, ఆడ నుంచి ఒట్టతో కొడాలనిపిస్తుంది. ఇప్పుడు ఈయన ఇన్స్పిరేషన్ గా తీసుకుని సేమ్ ఇదే లవడాల డైలాగ్ తో పిల్లహు కూడా చేశాడు. ఈడు మాటలకే చిరగదంటే ఇప్పుడు ఈయన ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇంకోటి చేశాడా? నేను పబ్జి గేమ్ ఆడుకుంటూ ఒకటి అర్థం చేసుకున్నా. ఏ ఇల్లు డోర్ అయితే ఓపెన్ ఉంటుందో ఆ ఇల్లు ఆల్రెడీ లూట్ అయిందని అర్థం. ఈడ చెప్తుంది పబ్జి గేమ్ గురించి కాదు. అర్థమైంది అనుకుంటా. సేమ్ వీళ్ళని బయట చెప్పారో తప్పుడు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే వాడు పట్టుకుంటురాను వాడు దిగుడు నీకు కరెక్ట్ రా. ఫ్రెండ్ ఒకడు నాకు 5,000 ఇవ్వాలని చెప్పి రోజుకి 5 సార్లు 5 రోజుల నుంచి కాల్ చేస్తున్నా సరే పిక్ చేయట్లేదని చెప్పి తిన్నగా వెళ్ళి వాళ్ళ లవ్ ప్రపోజ్ చేశాను. డబ్బులు అవ్వలేదని ఫ్రెండ్ లవ్ ప్రపోజ్ చేయడం ఏంట్రా? హేమో ఇలాంటి హెరోకు చేసేవాళ్ళు కూడా ఉండొచ్చు. మామ మా లవ్రా నీకు 2 రోజులు ఇస్తాను అని చెప్పి రెస్పాండ్ అయ్యాడు. నీకు నచ్చినట్టు నువ్వు ఉంటే రిలేషన్ లేదు, మొడ్డ లేదు. నాకు నచ్చిందంతా నేనుంటా. ఉండు ఎవరద్దన్నాడు ఇప్పుడు? ఇన్స్టా రీల్స్ చేసి మరి మాకు చెప్పాలా? ఓహో నీకు నువ్వు బీజం వేసుకుని సిగ్మాలో ఫీల్ అయిపోవాలనా? అయిపో ట్విస్ట్ ఏంటంటే ఇన్ని ఇన్స్పిరేషన్ తీసుకుని ఇంకా అమ్మాయి చేసి. అబ్బాయిలు ఎక్కువ చెప్పే అబద్ధం ఏంటో తెలుసా? నేను నిన్ను మోసం చేయను, మా అమ్మలా చూసుకుంటా. సరిపోయారు ఇద్దరును. బార్కి బ్రాకి అక్షరాలు సేమ్ అయినా పదాలు వేరు, అర్థాలు వేరు. కానీ ఎవ్వడు గుర్తించని ఒక సిమిలారిటీ ఉంది. ఏందో చెప్పనా? చెప్పు. ఇవి రెండు ఎప్పుడెప్పుడు తెరుచుకుంటాయా, ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతాయా అని ప్రతి మొగాడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు ఏ పనిముట్లు లేకంటే ఆ రెండింటి కోసం ఎదురు చూస్తున్నావు. అందరూ అబ్బాయిలు అలా ఎదురు చూడరు కదన్నా. డ్రింకింగ్ అవ్వట్లేని వాళ్ళు కూడా ఉంటారు. నీ లవడల ఎలివేషన్ కోసం అందరూ అలాగే ఉంటారని ఎలా చెప్పేస్తావు? పోయి బీజం వేసుకొని లూజ్ మోషన్ ఎక్స్ప్రెషన్ ఇచ్చుకోపో. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? అందమైన ఇళ్ళకి డోర్లు ఎప్పుడు పెద్దగానే ఉంటాయని ఎవరో చెప్తుంటే విన్నా. అవి ఆటోమేటిక్ గా దానంతకు అవి పెద్దవి అవ్వవు. ఆ ఇంటికి చుట్టాలు ఎక్కువ వస్తుంటారు. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఇంకొన్ని ఇంట్లకు ఇంటి వెనకాల గేట్ కూడా పెద్దగానే ఉంటది. నువ్వు కరెక్ట్ ఆలోచిస్తున్నావు. సిగ్మా స్పాట్ అట్రా వట్టకాయ మీద గూస్ బంప్స్ తెప్పించావన్నా? నా వట్టకాయ. ఆ వీడియో కింద ఇంకో సిగ్మా కామెంట్ పెట్టాడు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ టైప్ ఆఫ్ కాంటెంట్ బాయ్. ఆ కామెంట్ పెట్టిన ఎక్కడో చూసినట్టు ఉందరా. హెరోయిక్ మోటివేషన్ పాట వల్ల ఉన్నాడు ఆడే. చాలా మంది అబ్బాయిలు వాళ్ళ ఇంట్లో వాళ్ళని పట్టించుకోరు. అది వాళ్ళ అమ్మైనా వాళ్ళ అక్కైనా వాళ్ళ చెల్లైనా. కానీ వాళ్ళందరూ వదిలేసి నీ మాత్రం పట్టించుకుంటున్నాడంటే వాడికి నీ మీద ఆ మోజు ఉన్నంత వరకు. నువ్వు అలాగే వాడుకొని వదిలేసాను అందరూ అలాగే చేస్తానని రొద్దుకుని కాయలు చెక్కేస్తారు. రోడ్డు మీద ఉండే గొంతు ఎప్పుడు చాలా చిన్నగానే స్టార్ట్ అవుతుంది. దాని మీద నుండి ఎన్నో కార్లు బైక్లు వెళ్ళడం వల్ల ఆ గుంత చాలా పెద్దదైపోద్ది. దాన్ని ఇగ్నోర్ చేసుకుంటూ దాని పక్క నుండి వెళ్తాయి తప్ప గుంత పై నుండి మాత్రం ఒక్క బండి కూడా పోదు. అండ్ ఈ విషయం గుంతల గురించో కార్ల గురించో కాదు. అర్థమైందిరా? ఏం అర్థమైంది? ఆడికొన్న గుంత గురించి చెప్తున్నాడు.
ఒకప్పుడు అనేవాళ్ళు నువ్వు లేకపోతే రోజు గడవదా మొత్తం కదా, కానీ అదేంటి నువ్వు లేకపోతే ఇంకోటి తెల్లదా అంటున్నారు. ఇలా ఇలా అనుకోండి నీ కొత్తలో పెట్టుకో. వీళ్ళందరినీ చూస్తుంటే ఒకటి గుర్తొస్తుందిరా, ఎర్రి పూకులంతా ఒక్క ఈ చోటే చేరారేలా. ఈ ఎరుకు మోటివేషన్ చూసి ఈ పిల్లలు రెచ్చిపోతారు. ఇంకేమంటావు అందరూ కలిసి శంకనాకి పోండి పోండి. అప్పట్లో లంజన్లు ఎలానే గుర్తించేవాళ్ళు, తండ్రికి తెలియకుండా బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేయడం, బాయ్ ఫ్రెండ్కి తెలియకుండా బెస్టీని మెయింటైన్ చేయడం, అన్నకి తెలియకుండా చాటింగ్ చేయడం, అమ్మకి తెలియకుండా ఫోన్లు మాట్లాడడం. అర్రే ఇప్పుడు అందరూ ఇదే పనులు చేస్తున్నారే. సరే ఒక పని చేద్దాం, మనం దీన్ని మార్చేద్దాం. మీరంతా మంచోళ్ళు, ఇది చెప్పి నేను ఎరుపుకోండి, ఇది చెప్పి నేను ఎరుపుకోండి. నువ్వు ఎరుపుకోలేగానే కొత్త